పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరిన సంఘస్థులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చాలా సంతోషం. మనం ఆశించి ప్రార్థించిన రీతిగా దేవుడు మన ప్రార్థన అంగీకరించి రాత్రి నుంచి సభలు జరిగిస్తున్నారు. కొనసాగింపుగా మనం ఈ పగలు మొదటి 2 వర్తమానంలోనికి మనం నడిపించబడుతున్నాం. మన తర్వాత దైవజనులు వాక్యం అందిస్తారు కనుక కొద్ది నిమిషాలు మాత్రమే నేను ఈ సమయాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. మన వచ్చిన భాగంలో ప్రయాస అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దయచేసి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. అందరూ మీ బైబిల్ తీసి చూడండి. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము. దయచేసి అందరు బైబిల్ తీసి చూడాలి. దేవుని వాక్యాన్ని 58వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ బైబిల్ తీసి చూడండి. దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను. మీ పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. చాలండి. ఈ కీర్తన ఈ యొక్క లేఖన భాగంలో మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో పౌలు భక్తుడు సంఘాన్ని ఉద్దేశించి ఏమని మాట్లాడుతున్నాడంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి అనే మాట మనం చదువుకొని ఉన్నాం. ఏది వ్యర్థం కాదు అంటున్నాడంటే, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వ్యర్థము కాని ప్రయాస ఉంది, వ్యర్థమైన ప్రయాస ఉంది. ఈ మాటలు మీరు జాగ్రత్తగా వినండి. వ్యర్థమైపోయే ప్రయాస ఉంది, వ్యర్థము కాని ప్రయాస ఉంది. వ్యర్థమైపోయే ప్రయాస ఏంటి? వ్యర్థమైపోయే ప్రయాస ఏంటంటే, మన కొరకు మనం ఎంత సంపాదించుకున్నా అది వ్యర్థమైపోయింది. వాస్తవేనంటారా ఆ మాట? మన కొరకు మనం ఎంత కూడబెట్టుకున్నా, లేకపోతే మన కుటుంబం కొరకు మనం ఎంత ప్రయాసపడినా ఆ ప్రయాస వ్యర్థమైపోయింది. నాకు తెలిసిన ఒక పెద్ద ఆవిడ, 80 సంవత్సరాలు పెద్ద ఆవిడ వచ్చి, అమ్మా నేను ఇప్పుడు చాలా బాధలో ఉన్నాను, చాలా దుఃఖంలో ఉన్నాను అని. ఎందుకమ్మా? మంచిగా చూస్తున్నారు కదా నీ పిల్లలు, మనవాళ్ళు అంటే మనవరాలు మంచిగా చూస్తున్నారు కదా అంటే, ఏం చూస్తున్నారమ్మా? ఆమెకి నా మనవరాలకి 5 సవర్ల బంగారం ఇచ్చానమ్మా. చాలా కష్టపడి నా పింఛన్తో డబ్బు సమకూర్చుకొని 5 సవర్ల బంగారం ఇచ్చానమ్మా నేను కష్టపడి. ఈరోజు మా నాన్నేనా నువ్వు గంది, ఇంకొకళ్ళని గనలేదా నువ్వు అని అంటుందమ్మా అని. అంటే ఆమె మనవరాలకి చాలా కష్టపడి ప్రేమతో ప్రయాసపడి ఏం చేసింది? ఆమె తిని తినక మనవరాలకి ఏదో కొంత ఒక వస్తువుని కానీ 5 సవర్ల బంగారం ఇచ్చింది. కానీ చివరికి ఏమంటుంది ఆమె? మమ్మల్ని నన్ను గంది, ఇంకొకళ్ళని గనలేదా నువ్వు? మా దగ్గరేనా ఉండేది, వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాను. అంటే ఆమె ప్రయాస ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. ఆ ప్రయాసం వాళ్ళు గుర్తించలేకపోయారు. నిజమే, మా అమ్మమ్మ మా నాయనమ్మ నన్ను ప్రేమించి లేకపోతే నా కొరకు కొంచెం బంగారం ఇచ్చింది, మా నాయనమ్మను చూసుకోవాలి, ఇచ్చినందుకు కనుక కృతజ్ఞతగా మా నాయనమ్మను చూసుకోవాలనే కృతజ్ఞత లేదు. అట్లానే మన కుటుంబం కొరకు మనం ఎంత ప్రయాసపడి ఏది సంపాదించినా అది వ్యర్థమైపోయింది. ఇక్కడ వ్యర్థం కాని ప్రయాస ఏంటి అంటే, దేవుని కొరకు పడిన ప్రయాస అది వ్యర్థం కాదు. అది సంఘము తెలుసుకోవాలనేది పౌలు గారి యొక్క ఉద్దేశం. దేవుని కొరకు ప్రయాసపడటం అంటే ఏంటి? దేవుని కొరకు ప్రయాసపడటం అంటే ఏంటి? దీనికి ముందుగా ఒక భాగాన్ని ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. మహాజ్ఞాని అయిన సొలొమోను ఏమని మాట్లాడుతుందంటే, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయంలో నేను త్వరగా మాటలు చెప్పేస్తాను. ప్రసంగి 1వ అధ్యాయంలో మహాజ్ఞాని అయిన సొలొమోను ఏమనుకున్నాడంటే, నేను సంతోషంగా జీవించాలి, నేను ఆనందంగా బ్రతకాలి, కనుక నేను మనసుకు నచ్చినట్లుగా ఏదైనా చేయాలి అని ఆశపడ్డాడు. నా మనసుకు నచ్చినట్లుగా నేను తోటలు కట్టించుకుంటాను, నా మనసుకు నచ్చినట్లుగా నేను బంగారాన్ని కొనుక్కుంటాను, నా మనసుకు నచ్చినట్లుగా తనకంత నేను కష్టపడటం, నా శరీరానికి కూడా ఇబ్బంది పెట్టను, కనుక సమస్తము నాకు సంతోషకరంగా జీవించాలి అనుకున్నాడు. అనుకొని ఎన్ని చెయ్యాలో అన్ని చేశాడు.
ప్రసంగి 1వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. ఆ మాటలు చదువుకోవడం ద్వారా 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంటుంది. అనుకున్నాడు, నేను నేను నా శరీరంతో, ఆ శరీరమా నువ్వేం చేయాలనుకుంటున్నావో, సంతోషంగా ఉండటానికి నువ్వు ఎలాగా మరి కష్టపడకుండా ఉండడానికి నువ్వు ఏదైనా చెయ్యి అంటే, ఏదైనా అంటే తోటలు కట్టించుకున్నాడు, ఇల్లు కట్టించుకున్నాడు, బంగారం సంపాదించుకున్నాడు, ఇంకా ద్రాక్ష తోటలు, ఫలాలు ఎన్ని చేసుకున్నాడు. చివరికి అతను అనిన మాట మనం చదువుకోవాలి ఖచ్చితంగా. మాట చూడండి, ప్రసంగి 2వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుకుంటే మనకి ఇంకా అర్థమవుతుంది. 2వ అధ్యాయము 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ పరిశుద్ధ గ్రంథములో తీసి చూడండి. 2వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకు నేను పడిన ప్రయాసంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను నాకు అగుపడెను. సూర్యుని కింద లాభకరమైనది ఏదీ లేనట్లుగా నాకు కనబడెను. ముందు వచనాల్లో ఏమని రాయబడి ఉంటుందంటే, తనకు మనసుకు వచ్చినవన్నీ చేశాడు, తనకు నచ్చినవన్నీ చేసుకున్నాడు. కానీ చివరికి వాటివన్నిటిని చూస్తే ఎట్లాగుందంట, అతనికి ఒకడు గాలి కొరకే ప్రయాసపడినట్లుగా. గాలి కొరకు, గాలిని పోగు చేయటానికి ప్రయాసపడ్డారనుకోండి, గాలిని పోగు చేయాలని ఎవరైనా ప్రయాసపడుతున్నారు, కష్టపడుతున్నారు అనుకోండి, అటువంటి వారిని ఏమంటారు చెప్పండి? ఎర్రోడు అంటారా, పిచ్చోడు అంటారా? గాలిని మూట కట్టాలని చూశారు అనుకోండి ఎవరైనా, సాధ్యమవుతుందా? అది సాధ్యం కాదు కదా. సలోమాన్ కూడా ఏమనుకున్నాడంటే, తన మనసుకు నచ్చినవన్నీ చేసుకొని సంతోషంగా ఉండాలనుకున్నాడు. చివరికి అతను చేసినవన్నీ చూస్తే ఒకడు గాలి కొరకు ప్రయాసపడినట్లుగాను, ఇంకా ఏమంటున్నాడు, అది వ్యర్థమైనవిగాను కనబడినవంట. సూర్యుని కింద లాభకరమైనది ఏదియో కూడా కనబడదు. కనుక మీ కొరకు, కుటుంబాల కొరకు చేసినది, అది మీ ఒకంత ప్రయాసతో చేసినవి, అది మనకి ఎంతవరకు ప్రయోజనకరంగా ఉంటావో లేవో అన్నది తర్వాత పక్కన పెట్టి, దేవుని కొరకు పడిన ప్రయాస అది వ్యర్థమైపోదు. అది మనం తెలుసుకోవాలి. దేవుని కొరకు పడిన ప్రయాస వారు ఎవరు ప్రయాసపడ్డారు అని ఒక్క నిమిషం ఆలోచన చేస్తే, అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో ఒక చక్కని మాట వృత్తాంతం అక్కడ రాయబడి ఉంటుంది. చూడండి, అపోస్తుల కార్యము 17వ అధ్యాయంలో పౌలు గారు సేవ చేస్తూ అనేక గ్రామాలకి, పట్టణాలకి తిరుగుతూ అక్కడ ఒక పట్టణంలోనికి వెళ్ళాడు. చూడండి, 17వ అధ్యాయంలో వారు అపుపోలి మొదటి వచనం, వారు అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్ళి దెసలోనికకు వచ్చెను. అక్కడ యూదుల సమాజం అందరం ఒకటి ఉండెను. కనుక పౌలు తన వాడుకు చెప్పిన సమాజపు వారి యొద్దకు వెళ్ళి, పౌలు అక్కడ అపోస్తలుడైన పౌలు దెసలోనిక పట్టణములకు వచ్చాడు. దెసలోనిక పట్టణములకు వచ్చి అక్కడ యేసుక్రీస్తుని గురించి బోధించుతూ ఉన్నప్పుడు చాలా మంది భక్తి కలిగిన వారు అక్కడ దేవుని వాక్యం వింటున్నారంట. ఎవరెవరు ఉన్నారు అక్కడ చూస్తే 4వ వచనములో, వారిలో కొందరు భక్తి పరులకు గ్రీక్స్ దేశస్తుల్లో చాలా మంది, ఘనత కలిగిన స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొని ఉండిరి. చాలా మంది దేవుని వాక్యం వినడానికి వచ్చారు. ఘనత కలిగిన స్త్రీలు వచ్చారు, చదువు లేని వారు కాదు. పౌలు మరి ఇక్కడున్న కూటంలో ఘనత కలిగిన వారు కూర్చొని ఉన్నారు పౌలు ముందు. దేవుని వాక్యం వినడానికి చాలా మంది ఈ సమాజంలో కూర్చొని ఉన్నట్లుగా ఆ దినాల్లో పౌలు గారి ముందు కూర్చొని ఉన్నారు. ఈ దేవుని పని జరుగుతున్నప్పుడు దెసలోనిక పట్టణంలో అప్పుడు ఏం జరిగిందంటే, చాలా మంది అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలు మరి పౌలు గారి మీద, శీల వారి మీద తిరుగుబాటుగా వారు వచ్చారు. అక్కడ మనం చదువుకున్నాం ఎట్లా జరిగిందో ఆ సందర్భాన్ని చదువుకున్నట్లయితే 5వ వచనంలో, అయితే యూదులు మచ్చరపడి పని పాటలు లేక తిరుగు కొందరిని దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయొచ్చు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చినకు యత్నం చేసిరి. అంటే పౌలు గారు యాసోను అనే ఇంటిలో కూర్చొని ఈ సభ జరిపిస్తున్నాడు. ఎవరింట్లో అమ్మా చెప్పండి, ఎవరింట్లో ఉన్నారు పౌలు గారు? యాసోను అనే మాట గుర్తుపెట్టుకోవాలి. యాసోను అనే ఇంటి దగ్గరికి వెళ్ళి వారిలో పౌలు భక్తుడు అక్కడ వాక్యం చెప్తున్నారు. చాలా మంది అక్కడికి వచ్చారు.
చాలా మంది అక్కడికి వచ్చి వాక్యం చెప్తున్న సందర్భంలో యూదులు వచ్చేసి అక్కడ గలిబిలి చేశారు. గలిబిలి చేసిన తర్వాత ఇంకా ఏం జరిగింది? అసలు వీళ్ళని చేర్చుకున్న వాళ్ళు ఎవరు? పౌలని శీలని చేర్చుకున్న వాళ్ళు ఎవరు? వాళ్ళని తీసుకురండి బయటికి అని చెప్పారు. ఎవరు చేర్చుకున్నారు ఇంతకీ? యాసోను అనే ఒక వ్యక్తి అతను చేర్చుకొని ఉన్నాడు. వెంటనే యాసోను ఇంటి మీదకు పోయి దుమ్మిగా పోయి యాసోను కలిగిన ఆస్తి నష్టం చేశారు. ప్రాణ నష్టం చేయాలని సభ ఎదుటికి లాక్కొని పోయారు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. దేవుని కొరకు పడిన ప్రయాస వ్యర్థం కాదు. యాసోను దేవుని పని జరగటానికి యాసోను దేవుని పని జరగాలని ఆశపడి తాను ఎక్కడికి ఈడ్చుకొని పోబడ్డాడు? సమాజ మందిరపు అధికారుల ఎద్దుకు ఈడ్చుకొని పోబడ్డాడు. సమాజం ఎద్దుకు మరి అతను తీసుకొని వెళ్ళి అక్కడ ఏం చేశారంట? యాసోను తీసుకొని పోయి 7వ చరణంలో వీరందరూ యేసు అని 6వ చరణంలో అయితే నా వారు కనబడినందున యాసోను కొందరి సహోదరును ఆ పట్టణపు అధికారుల ఎద్దుకు ఈడ్చుకొని పోయారంట. యాసోను ఏం చేశారంట? ఈడ్చుకొని పోయారు. ఎక్కడికి? అధికారుల ఎద్దుకు, పోలీస్ స్టేషన్ కానీ చెప్పవచ్చు మన పరిభాషలో. యాసోనుని పౌలు శీలను సేవకును చేర్చుకున్నందుకు యాసోను ఈడ్చుకొని పోయారంట. ఈడ్చుకొని పోతే ఎందుకు ఈ ప్రయాస అవసరమా? ఈడ్చుకొని పోయి కొట్టబడటం అవసరమా యాసోనికి? అటువంటి మనకి శ్రమ వచ్చింది అనుకోండి, ఏమంటాం? ఇదంతా నాకు అవసరమా? ఎందుకంటే వీళ్ళకి ఎంత అవసరం? కానీ యాసోనికి అర్థమైంది ఏంటంటే, నేను పడే ప్రయాస దేవుని కొరకు నేను పడుతున్నాను. ఈ ప్రయాస నా కొరకు కాదు. నా కొరకు నేను దెబ్బలు తింటలేదు. ఏదో తప్పు చేస్తే ఆ కుటుంబాన్ని ఈడ్చుకొని పోలా, ఏదో నేరం చేస్తే ఆ కుటుంబాన్ని ఈడ్చుకొని పోలా, ఏదో చేయరాని నేరమో మరి ఘోరం చేస్తే ఈడ్చుకొని పోలా. దేవుని కొరకు ఏడవబడ్డాడు అతను. దేవుని పని జరగడానికి ఆసక్తి కలిగి ఉన్నాడండి. దేవుని పని కొరకు ప్రయాసపడతాడు. అందుకే తను ఏడవబడటానికైనా తన దేహాన్ని నేలకు అప్పగించుకొని సైలెంట్గా ఉన్నాడు. నేను ఎందుకు ఏడవబడాలి అని తిరుగుబాటు చేయలా, నేనెందుకు కొట్టబడాలి అని తిరుగుబాటు చేయలా. ఈడ్చుకొని పోతుంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుని పని కొరకు, దేవుని పని జరగాలి. దేవుని పని జరగటానికి మనం ఎంత ప్రయాసపడుతున్నామండి. మాకు తెలిసిన ఒక సహోదరిని, ఏమ్మా మరి ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, ఎవరినైనా పిలుచుకొని వచ్చావా? వచ్చేటప్పుడు వస్తున్నావు కదా దారి వెంట మన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరినైనా పిలుచుకొని వచ్చావా అని అడిగాను. అప్పుడు ఏముంది తెలుసా? పెద్దావిడ, చాలా పెద్దావిడ. ఆమె ఏముందంటే, ఏంది వాళ్ళకి తెలియదా ఏంది ప్రార్థనకు రావాలని. పాపం అది అర్థమైంది ఆమె. అంటే పిలుచుకొని రావటం కూడా దేవుని యొక్క పనేనండి. దేవుని సంధికి పిలుచుకొని రావడం కూడా దేవుని యొక్క పనే. దేవుని పని అంటే ఇక్కడ నుంచొని వాక్యం చెప్పడం మాత్రమే కాదు. దేవుని పని అంటే బైబిల్ తీసుకొని మరి ఇట్లా బోధించడం మాత్రమే కాదు. విశ్వాసులుగా మన యొక్క పని ఏంటి అంటే ప్రతి ఒక్కరిని దేవుని పని కొరకు ప్రోత్సహించడం, అది కూడా దేవుని పనే. అనేక మంది మరి రాలేకపోతున్నారు. ఎందుకు రాలేకపోతున్నారమ్మా మీరు? మరి దేవుని సభ జరుగుతుంది కదా ఇక్కడ. నేను ఇక్కడ ఈ సభను ఉద్దేశించి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. ఎంతమంది మరి ఈ సభకు వచ్చేటప్పుడు మీ వాళ్ళని పిలిచారు, బంధువులను పిలిచారు, పక్క వాళ్ళని పిలిచారా? ఎవరైనా వీధి వారిని పిలిచారా? మాకెందుకు నేను వచ్చారా? దేవుని పని అంటే ఏంటి? దేవుని పని చేయటం అంటే ఏంటి? దేవుని కొరకు ప్రయాసపడటం అంటే ఏంటి? దేవుని కొరకు ప్రయాసపడవలసిన సమయం కదా ఇది. దేవుని పిల్లలుగా ఈ ప్రయాసం ఇది వ్యర్థం కాదు. మన కొరకు నువ్వు ఎంత చేసుకున్నది వ్యర్థమైపోయింది. కానీ దేవుని పని నేను చేయాలి, నా వంతుగా నేను దేవుని పని చేయాలి, నా వంతుగా నేను దేవుని కొరకు ఏదైనా చేయాలి అనే ఆశ మన హృదయంలో ఉండాలండి. మాకు తెలిసిన ఒక సహోదరి ఏం చేసేదంటే, ఆమెకు చదువు రాదు, కానీ ఆ దినాల్లో రేడియో ద్వారా వాక్యం వినిపించబడేది. ఆర్ఆర్కే మూర్తి గారు సాయంత్రం 7 అయ్యేసరికి రేడియోలో వర్తమానం చెప్తూ ఉండేవారు. ఆ రేడియో తీసుకొని కొంతమంది స్త్రీలను సమకూర్చి దేవుని వాక్యం వచ్చే సమయానికి ఆ రేడియో తీసుకొని అక్కడికి వెళ్ళి వాక్యం వినిపిస్తూ ఉండేది. అలాగా ప్రతిరోజు 7 గంటలకి ఈమె దగ్గర రేడియో తీసుకొని వెళ్ళి కొంతమంది ప్రజలను సమకూర్చి ఆసక్తి కలిగిన వారిని ప్రతిరోజు అక్కడికి వెళ్ళి వాక్యాన్ని వినిపిస్తూ ఉండేదండి. అలాగా వాక్యం వినడం ద్వారా ఈమె చెప్పలేకపోయినా, ఏమి ఏది చేయలేకపోయినా, ఆమె ప్రతిరోజు కష్టపడి 7 గంటలకల్లా సమయానికి వారి దగ్గరికి వెళ్ళి
సమకూర్చి కొంతమంది వాక్యం వినిపించడం ద్వారా ఈరోజు ఆ వినిన వాక్యం వినిన అనేకులు కొంతమంది రక్షణ పొంది నమ్మకమైన విశ్వాసులుగా ఉన్నారండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు ప్రయాసపడ్డారు? ఎవరు ప్రయాసపడ్డారండి? మాకేం వచ్చండి, మేమేం చెబుతాం, మాకేం తెలుసండి, ఏం తెలియకుండా ఉందండి ప్రజలకి, ఏం తెలియకుండా ఉంది, ఏమి రాకుండా ఉంది, ఏమి నేర్చుకోకుండా ఉన్నారు. లోకంలో అన్ని విషయాలు తెలియట్లేదా? లోకంలో అన్ని విషయాలు రావట్లేదా? లోకంలో చెప్పడానికి అన్ని విషయాలు మనకు అర్థం అవట్లేదా? కానీ అర్థం కానిది ఏంటంటే దేవుని వాక్యమే. అర్థం చేసుకోలేదంటే దేవుని వాక్యమే అన్నట్లుగా ఉంది. ఇది మాకు అర్థం కాదండి, ఇది మాకు రాదండి, ఇది మేము అర్థం చేసుకోలేమండి, మా మనసుకి ఇది అర్థం కాదండి. కానీ ఇది భ్రమ మాత్రమే. దుష్టుడు మనల్ని భ్రమపరుస్తున్నాడు. కానీ దేవుని కొరకు నువ్వు ప్రయాసపడటం నేర్చుకో. దేవుని కొరకు నేను ఏదైనా చేయాలి. దేవుని కొరకు యాసోను ఏడవపడ్డాడు. పౌలుని శీలను చేర్చుకున్నప్పుడు నువ్వెందుకు ఇలా చేర్చుకున్నావు? అసలు నీకేం పని? ఎక్కడో నుంచి వచ్చిన ఈ పౌలుని శీలను నువ్వెందుకు చేర్చుకున్నావు? నీకేం పని అని అధికారులు ఈడ్చుకొని వెళ్ళినప్పుడు ఇంకా ఏం జరిగిందంటే అక్కడ అనేకులు ఎటువంటి వారిని చేర్చుకున్నారంటే, భూలోకమున తల్లకిందలు చేయవారిని నువ్వు చేర్చుకుని ఉన్నావు, ఎందుకు చేర్చుకున్నావు అని అధికారులు ప్రశ్నించి ఇంకంతటితో విడిచిపెట్టలేదు. కానీ 9వ చరణంలో వారి యాసోను వద్ద మిగిలిన వారి యొద్దను జామీను తీసుకొని వారిని విడుదల చేశాను. జామీను అంటే ఏంటండి? అధికారులు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి జామీన్ తీసుకొని విడిచిపెట్టారంట. జామీన్ అంటే ఏంటి? ఆ పౌలు శీల ఇంకోసారి వస్తే ఎవరికి? యాసోనికి. నువ్వు అడ్డం ఉంటే మాత్రం నువ్వు అడ్డం ఉండి వాళ్ళని విడిచిపెట్టేశారు. కానీ జామీను తీసుకొని అంటే డబ్బులు వెల చెల్లించాల్సి వచ్చింది యాసోన్. అంటూ తన ప్రాణాన్ని అడ్డు పెట్టాడు దేవుని సేవకుల కొరకు. యాసోన్ ఎంత త్యాగం చేశాడండి, ఎంత ప్రయాసపడ్డాడు, ఎంత కష్టమైన దేవుని పని చేయటానికి ఇష్టపడ్డాడండి. అందుకే దెస్సలోనికల్లో పరిచర్య చేయటానికి కొంత అనేకులు దేవుని వాక్యం వినగలటానికి యాసోను ప్రయాసపడ్డాడు కనుక అనేకులు వారు ఎంతవరకు విన్నారో వినలేదో అది ప్రక్కన పెడితే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు యాసోనికి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుందండి. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పౌలు దానికంటే ఆ దెస్సలోనిక పట్టణంలో యాసోని దేవుడు ముందు పెడతాడు. నీ కొరకు దెబ్బలు తింది ఏడవబడిన వాడు యాసోను ఉన్నాడు, యాసోను బిల్లు ముందు అని చెప్తాడేమో దేవుడు అని నేను అనుకుంటున్నాను. పాలు యాంగిచో గారు ఒక గొప్ప దైవజనుడు, ప్రపంచంలోకెల్లా మరి పెద్ద సంఘం కలిగిన ఒక దైవజనుడు ఉన్నాడు. అతనికి స్వార్థ చెప్పింది ఇన్ని సండే స్కూల్ బాలిక అని మనం పుస్తకంలో చదువుకోవచ్చు. ఆ సండే స్కూల్ బాలిక అతన్ని ప్రతిరోజు వచ్చి క్షయవ్యాధితో బాధపడుతూ దగ్గుతూ అనేకులు అతని మరి దగ్గరికి రాలేని పరిస్థితిలో ఆ చిన్న బాలిక వెళ్ళి ప్రతిరోజు అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేది. ప్రతిరోజు దూరం నుండి నా దగ్గరికి రాకూడదమ్మా, ఈ వ్యాధి నీకు వస్తుంది అని చెప్పినా కానీ పాలు యాంగిచో గారి దగ్గరికి వెళ్ళి భయంకరమైన రోగంతో ఉన్న చిన్న బాలిక అతని కొరకు ప్రయాసపడింది. అతని కొరకు ప్రయాసపడి ఒకరోజు ఇంత నెడుతున్నా, ఎంత ద్వేషిస్తున్నా, ఇంత రావద్దన్నా ఈ బాలిక నా ఎద్దుకు ఎందుకు వస్తుందా అని ఆలోచన చేసిన అతడు మరి కొత్త నిబంధన బైబిల్ ఇవ్వటం ద్వారా అతడు చదువుతూ ఉన్నప్పుడు దేవుని వాక్యం అతనికి అర్థమయ్యి నిజ దేవుని తెలుసుకొని గొప్ప సువార్తికుడిగా ఉన్నాడు. కొన్ని లక్షల సంఘానికి ఒక నాయకుడిగా కాగలిగాడండి పాల్ యాంగిచో గారు. పరలోక రాజ్యంలో అతను వెళ్ళినప్పుడు పాల్ యాంగిచో అనవచ్చు, ప్రభువా నీ కొరకు కొన్ని లక్షల ఆత్మను నీ కొరకు సంపాదించానయ్యా అంటే ప్రభువారు ఏమంటారంటే, పాల్ యాంగిచో గారు నువ్వు కాదు, నీకు ముందుగా ఎవరుండాలి? నీకు ముందుగా ఎవరుండాలి? నిన్ను రక్షించిన చిన్నపిల్ల, ఆమెకి బహుమతి ముందు. నిన్ను ఆత్మ కొరకు ప్రయాసపడింది కదా, నిన్ను రక్షించిన కొరకు నువ్వు చీకొట్టినా, నువ్వు నెట్టివేసినా, నువ్వు రావద్దన్నా, నువ్వు తృణీకరించినా, మరి నీ ఎద్దుకు వచ్చి నీకు వాక్యం చెప్పడానికి లేకపోతే దేవుని ప్రేమను నీకు పరిచయం చేయడానికి ప్రయాసపడిన చిన్నపిల్ల ఉంది కదా, ఆమెకి నేను బహుమతి ఇస్తాను. స్తోత్రం చెప్పండి. ఎవరికి బహుమానం కావాలి? దేవుని కొరకు ప్రయాసపడటానికి ఆ దేవుని యొక్క సేవకుల కంటికే ముందుగా మీరు బహుమానాన్ని పొందుకోవచ్చండి. ఎంత గొప్ప ఆధిక్యత! దేవుని కొరకు పని చేయండి, దేవుని కొరకు ఆత్మను సంపాదించి. నేను నా కుటుంబం కొరకు నేను ప్రయాసపడాలి. వారు నేను చెబితే వినరండి, నేను చెప్తే వారు హేళన చేస్తారండి, నేను చెప్తే వెర్రిదానిగా చూస్తారండి. ప్రయాసపడు.
ప్రార్థన చేసుకో. నేను దేవుని పని చేయాలయ్యా. నీ పని దేవుని పని చేస్తే యాసోను పరలోక రాజ్యంలో దెస్సలోనికి పట్టణంలో గొప్ప సేవ చేయటానికి యాసోను కారకమయ్యాడు. అలాగే లుదియా కూడా ఆ పట్టణంలోకి వచ్చేటప్పుడు లుదియా వాక్యమని జైలు నుంచి పౌలు శీల జైలు నుంచి నేరుగా లుదియా ఇంటికి వెళ్ళారు. అక్కడ ఒక సంఘం ఉన్నట్లుగా రాయబడి ఉంటుంది. అంటే దేవుని కొరకు నువ్వు ప్రయాసపడు, అది వ్యర్థం కాదు. మన కొరకు మనం ఎంత సంపాదించినా, గుర్తుపెట్టుకోండి మాట, మనం ఎంత మన కొరకు కుటుంబం కొరకు ప్రయాసపడి కష్టపడి సంపాదించినా అది వ్యర్థమైపోయింది. కానీ దేవుని కొరకు నువ్వు పడిన ప్రయాస, అంటే దేవుని సంధికి పిలుచుకొని రావడం, దేవునికి వచ్చే మరియు పని విషయాల్లో ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం, దేవునికి ఇచ్చే విషయాల్లో మరి నువ్వు ప్రయాసపడి పోగు చేసి దేవునికి ఇచ్చేవంటే దేవుడు నీ ప్రయాసను ఎప్పుడు వ్యర్థం చేయడు. చిన్న మాట కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. నేను దేవుని కొరకు ప్రయాసపడే దానికి ఉండాలయ్యా. నా కొరకు ఎంత కష్టం చేసినా అది నిష్ప్రయోజనమైంది, కానీ నీ కొరకు చేసినది అది వ్యర్థం కాదని మీద ఆశ్రయాలను నువ్వు చెప్పావయ్యా. అట్లా వ్యర్థం కానిది నాకు కావాలి. వ్యర్థమైపోయేది ఎంత చేసినా, జీవితం అంతా ధారపోసినది వ్యర్థమే కదా. గాలి కొరకు ప్రయాసపడినట్లే కదా. వ్యర్థం కానిది నీ పని చేయటానికి నా ఆయుష్కాలను ఉపయోగించుకుంటానయ్యా. నా యవ్వన బలం నేను ఉపయోగించుకుంటాను. వ్యర్థం కాని దాని కొరకు నన్ను సిద్ధపరచు ప్రభువా. వ్యర్థమైన దాని కొరకు నా జీవిత కాలం అంతా ప్రయాసపడినది వ్యర్థమే కదా. దయచేసి చిన్న మాట దేవునితో చెప్పండి, ప్రభు అటువంటి భాగ్యాన్ని నేను సంపాదించుకోవాలి. పాల్ యాంగిచో గారు రక్షించుటకు ప్రయాసపడిన చిన్న బిడ్డ వలె నా యవన బలాన్ని నీ కొరకు ప్రయాసపడటానికి ఉపయోగించుకోవడానికి సహాయం చిల్లిగా తీసుకొని వద్దయ్యా. నా జీవితాన్ని వ్యర్థంగా గడపని వద్దయ్యా. ఎవరో చేస్తారు, ఎవరో ఏదో ఇస్తారని అనుకొని వద్దు. నీ కొరకు ప్రయాసపడి జీవితము నాకు దయచేయి, అది వ్యర్థం కాదని చెప్పావు. నీ మాట సత్యము ప్రభువా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలయ్యా. చెప్పబడి నీ మాటల కొరకే వందనాలు. మీరు నీ మాటలు నీరు కట్టి మీరు ఫలింపచేయండి. హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా. దృష్టిని దొంగిలించకుండా సహాయం చేయండి. నాటమని ప్రార్థన చేస్తున్నా. ఈ మాటలు వారి హృదయాల్లో చెవుల్లో రారు మోగునట్లుగా సహాయం చేయండి. స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ కొరకు ప్రయాసపడే వారికి మా సంఘంలో సిద్ధపరచేయాలి. నీ పని కొరకు నడుము కట్టుకుని వారిని సిద్ధపరచు ప్రభువా. యా బాధ్యత కలిగిన వారిని సంఘంలో సిద్ధపరచు, నాటబడిన వారిని సంఘంలో సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. నీ పని కొరకు మాత్రమే అయ్యా పురుకొల్పబడటానికి, ఒకరినొకరు పురుకొల్పుకోవటానికి, హెచ్చరించుకోవడానికి, బాధ్యత కలిగి ఉండడానికి సహాయం చేయి. అటువంటి కృప నాకును మాకును సంఘమునకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్.